నమస్తే అక్కయ్యలు, మనందరి కోసం మంచి పిండి వంటతో నేను మీ ముందుకు వచ్చేసినాను అన్నమాట. ఇది ఏంటంటే 1 కేజీ నువ్వులు పిండి. నువ్వులు బాగా ఎండబెట్టుకొని బాగా ఇసుక లేకుండా తయారు చేసుకొని బాగా వేయించుకున్నాను అనమాట. నల్ల నువ్వుల్లో నూనె శాతం ఎక్కువ ఉంటుంది, అందులో పప్పు గుడక బాగా ఉంటుంది. తెల్ల నువ్వుల్లో తక్కువ నూనె శాతం ఉంటుంది, పప్పు కూడా తక్కువ ఉంటుంది. 1 కిలో నువ్వులకి నేను 1.5 కిలో శనగిత్తనాలు తీసుకున్నాను అన్నమాట. అదేవిధంగా 1.5 కిలో బెల్లం కూడా తీసుకున్నాను అన్నమాట. మొత్తం అన్ని శనగిత్తనాలు బాగా వేయించుకొని పొట్టు తీసుకొని పెట్టుకున్నాను. అవన్నీ చూపించడానికి కరెంటు పోయిందమ్మా, అందుకోసమని ఏమనుకోద్దండి, సారీ. నేను మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను అన్నమాట. అలా రోలు చిన్నదిగా ఉంది మా ఇంట్లో, అలా చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. అందుకనే నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ ఐడియా మీకు కూడా వర్కౌట్ అవుతుంది అనుకుంటాను. నేను కింద ఒక క్లాత్ వేసుకొని ఆ క్లాత్ పైన ఇలా పెట్టుకొని, ఎందుకంటే కింద చిలిపోతుంది కదా, మనం దంచుకునేటప్పుడు సీమలు దోమలు అన్నీ వస్తూ ఉంటాయని నేను ఇట్లా వేసుకున్నాను అన్నమాట. చూసినారా, బెల్లం అంతా ఆడాడ చిన్న చిన్న ఉంటలుగా ఉండింది, అది బాగా నలిగిపోయింది అన్నమాట. ఒక గిన్నెలోకి పోసేసుకుంటున్నాను అన్నమాట. ఇది పొడి పొడిగా దంచేసుకున్నాను అన్నమాట. 3 వస్తువులు అవి: శనగిత్తనాలు, నువ్వులు, బెల్లము, అంతే. చూసండి, ఇలా గంటితో చూసినారా, నేను పోసేటప్పుడు కింద చిందపోయిందనమాట. అట్లా పోతుంది. కింద ఒక క్లాత్ వేసుకుంటే నీట్గా తీసేసుకుని పక్కకు పెట్టేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా నా వీడియో మీ అందరికీ గనక నచ్చినట్లయితే నాకు ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, ఒక కామెంట్ కూడా రాయండిమ్మా. ఎందుకంటే మీకు ఏదన్నా డౌట్ వస్తే నేను ఆ డౌట్ మీకు చెప్తానన్నమాట. ఇలా దంచుకోవాలన్నమాట, బాగా నున్నగా. మీరు ఒకసారి తిన్నారంటే మళ్ళా కావాలంటారు, పెద్దవాళ్ళైనా పిల్లలైనా. ఆ నువ్వులు తినడం వల్ల మనకు మోకాలు నొప్పులు, కాళ్ళు లాగడం అన్నది ఏ వయసు వారైనా తినొచ్చు అన్నమాట. పళ్ళు లేకున్న వాళ్ళు, పెద్దవాళ్ళు ఉంటారు కదా, మనకు వయసు అయిపోయిన వాళ్ళు కూడా తినొచ్చు అన్నమాట. మోతాదులో తీసుకోండి. రోజు 1 టీ కప్ అంతా. ఈ బేషన్ టేబుల్ మీద ఇలా సీమల శాఖ పీసు పెట్టుకొని, పేపర్ పెట్టుకొని చాలా దూరంగా కొంచెం గీసేసుకుందాం. ఎందుకంటే సీమలు ఎక్కకుండా ఉంటాయి, స్వీట్ కదా, అందుకోసమని. సీమల శాఖ పీస్ తీసుకొని ఇలా గీసేసుకొని ఆ టేబుల్ పైన గెర్రెలు పడకుండా ఉండడానికి క్యారీకి నేను పేపర్ పెట్టినాను అన్నమాట. అలా గ్లాసులోకి పోసుకొని 1 స్పూన్ ఇచ్చేస్తే పిల్లవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా బాగా ఉంటుంది అట్లా. మరి ఒక క్లాత్ తీసుకొని, ఓనీ లాంటిది, చాలా పలసగా ఉంటుంది కాబట్టి గాలి బాగా ఆడుతుందన్నమాట. లేదంటే మూత పెట్టినామనుకో తినడానికి బాగుంటుంది, అది ముగ్గు వాసన వస్తుందన్నమాట. అందుకే నేను ఇట్లా క్లాత్ కట్టుకొని మనకు కనపడేటట్లుగా ఎదురుగు పెట్టుకున్నామనుకో, పిల్లవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా మా అమ్మ ఇక్కడ తినేది పెట్టింది, మా భార్య ఇక్కడ తినేది పెట్టింది అని గుర్తు ఉంటుందన్నమాట. అందుకోసమనే నేను ఈ టేబుల్ సిద్ధం చేసుకున్నా. చూసినారా, చాలా బాగుంది కదమ్మా. అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ రాయండి అమ్మా. మీకు ఏమన్నా డౌట్ వస్తే కూడా థ్యాంక్ యూ, బాయ్ బాయ్.